హాయ్ హలో అండి, నేను మీ నీరజ. వెల్కమ్ టు మనస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలి. మీరందరు నా వీడియోలు అన్నీ చూస్తురండి. థ్యాంక్ యూ అండి అందరికీ, నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. ఇంత కష్టపడి చేసేది మీరు అందరు చూడాలనే కదా. మీరు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక మంచి వంటకంతో వచ్చినానండి నేను. మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఫేమస్ రెసిపీ వంకాయ బొమ్మిడి చేపలు సూపర్ కర్రీ. మా నాయనమ్మకు చాలా ఇష్టం అండి ఈ కర్రీ. మా నాయనమ్మ దగ్గర నేను ఈ కర్రీ నేర్చుకున్నాను. దాన్ని ఎట్లా చేయాలా చూపిస్తాను రండి. ఏమేమి కావాలనో ఇంగ్రీడియంట్ వచ్చి ఇవి ఐడియా ఉన్నాయి వచ్చండి మీకు. ఎండు బొమ్మిడి చేపలు అంటారు దీన్ని. ఐడియా ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు అండి. మనకు కొందరికి తెలుసు, కొందరు తెలియదు. కాకపోతే ఏంటంటే ఎండు బొమ్మిడి చేపలు అంటారు వీటిని. ఇవేమో ఒక 5 తీసుకున్నానండి నేను. మీ ఇష్టం ఎన్నన్నీ వేసుకోండి. ఒక 1/2 kg వంకాయలు ఉన్నాయి. మంచి ఇట్లా వంకాయలు, లేత వంకాయలు తీసుకోండి. కర్రీ అనేది మనకు మంచిగా అవుతుంది అన్నట్టు. దానికి సరిపడా 2 టమాటోలు, 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కూరకు సరిపడా నూనె, కారము, పసుపు, ధనియా పొడి. ఇంతే మనకు కావాల్సింది. ఇంకా ఎట్లా చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఈ వంకాయలని కట్ చేసుకోవడం. వంకాయలలో కట్ చేసుకోవాలంటే ఫస్ట్ నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని అప్పుడు మనము ఈ వంకాయలు అనేది కట్ చేసుకుంటే ఏంటంటే మనకు బ్లాక్ కావండి వంకాయలు. అట్లా అదొక్కటి చూసుకోండి మీరు. నేను ఈ తొడాలు ఏం తీయట్లేదు, ఎందుకంటే వాటితోనే మనకు టేస్ట్ అన్నట్టు. ఇప్పుడు మనము వంకాయలన్నీ మంచి కట్ చేసుకుందామండి. ఇంక చూడండి ఇట్లా, అంతే. ఎక్కువ మరీ సన్నంగా కట్ చేసుకుంటే కూడా అంత బాగుండదు కర్రీకి. మనం కొంచెము ఇట్లాగే కట్ చేసుకోవాలా. ఇంక చూడండి 4 చేస్తున్నాను నేను. చాలా పెద్ద వంకాయలు అయితేనేమో ఒక 6 ముక్కలు చేసుకోండి. ఇట్లా చేస్తే ఏంటంటే వంకాయ కూర మనకి ఇట్లా మరీ మెత్తగా కాకుండా మంచిగా అవుతుంది అన్నట్టు. ఇది మా నాయనమ్మ టెక్నిక్. మా నాయనమ్మ చెప్పింది నాకు. ఇట్లా మన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునే అన్నీ సక్సెసే కదండి. అట్లా అన్నట్టు. చూసిరా అన్నీ మనం వంకాయలు ఇట్లా కట్ చేసుకోవడమే మన పని. ఉల్లిగడ్డ, టమాటా, వంకాయ కట్ చేసినాక నేను చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా పుచ్చులు వస్తాయి, చూసుకొని మరీ కట్ చేసుకోండి. చూడ్డానికి చూడండి ఎంత బాగుంది వంకాయ. మన మనసులు కూడా అంతే అండి. పైకి ఎంత బాగుంటారు, లోపల ఇట్లుంటుంది. మనము ఈ చేపలు అనేది ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇంత ముక్కలు కట్ చేసుకుంటే చాలు. మరి ఎక్కువ పెద్దగా ఉంటే కూడా మనకు బాగుండదు. ఇంత మంచి క్లీన్గా కట్ చేసుకోండి. ఎందుకంటే సైడ్లలో ఇట్లా 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 ఉంటుంది కదా, సైడ్లో ఇది తీసేసేయండి. తీసి ఇట్లా మనం మంచిగా కట్ చేసుకోవాలి అంతే. ఇంకా చూడండి, ఓకే. ఇట్లా కట్ చేసుకోవాలి మంచిగా. మీరు కొద్ది పెద్దనైనా చేసుకోండి, చిన్ననైనా చేసుకోండి. నేనైతే ఈ సైజ్ చేస్తున్నానండి. చూడండి చాలు, మనకి సైజు బాగుంటుంది. ఇది టేస్ట్ బాగుంటుందండి మనకి కర్రీలా. నేను అప్పుడు తినకపోయేది, అమ్మో వద్దునైనా స్మెల్ వస్తుంది అనేసి. వండినాక ఉన్నది చూడండి దీని టేస్టు. అది తిననోళ్ళకి చీచి అంటారు. ఇప్పుడు తిన్నాక తెలుస్తుంది దీని టేస్ట్ అనేది. అట్లా అనమాట. అదే చెప్తున్నా నేను కూడా. ఫస్ట్ నేను కూడా తినకపోయేదండి. మా నాయనమ్మ బాగా నాకు వండి చేసి అలవాటు చేసింది. బాగుంటుంది అనేసి. నిజంగానే బాగుంటుందండి ఇది. చాలా బాగుంటుంది కర్రీ. అన్నీ కట్ చేసుకున్నాం. ఇంకా ఇవన్నీ మనం ఫస్ట్ వేయించుకోవాలి. మంచి కడిగి వేయించుకోవాలండి. ఇసుక ఇట్లా ఏం లేకుండా కడుక్కోవాలి. చూడండి అన్నీ ఇట్లా కట్ చేసేసిన కదా. దీన్ని కొంచెము మనము నీళ్ళల్లో కొంచెం మంచి 2-3 సార్లు కడుక్కొని క్లీన్ చేసినాక ఇది మనం వేయించుకుందాము. నేను కడిగి వేయించేది చూపిస్తాను. ఏం చేద్దామంటే నూనె వేసుకుందాము. కూరకు సరిపడా. ఈ వంకాయల కొద్దిగా నూనెని ఎక్కువనే వేయాలండి, బాగుంటుంది మనకి. లేకుంటే మరీ మంచిగా ఉండదు. స్మెల్ రాకుండా నేను మీకు వండి చూపిస్తున్నాను. స్మెల్ రావద్దు మనకి ఈ కర్రీ. అదే కదా మనకు మెయిన్. అస్సలు ఏ మాత్రం స్మెల్ ఉండకుండా వస్తుందండి కర్రీ. చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని మంచి క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇట్లా మంచి కడిగి మంచి నీట్గా పెట్టుకోవాలా. ఏమైనా ఇసుకలిగిన ఉంటే పోతాయి మనకి. అదొక్కటి మీరు చూసుకోండి అంతే. ఇప్పుడు నూనె కొద్దిగా మనకు వేడి కాగానే ఇవన్నీ వేసేద్దాము. అయిపోయింది. ఇంకా మన నూనె కూడా వేడైపోయింది. చూడండి
ఇవన్నీ ఫస్ట్ మనం వేపుకోవాలి. ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పెద్దవాళ్ళందరికీ తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇదంతా మంచిగా వేపుకోవాలి. మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుకోవాలి. అయిందండి, మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇగో ఈ కలర్లో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే, మంచిగా ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అంతే. ఇట్లా మంచిగా వేపుకున్నాక ఇందులోనే ఇదే నూనెలో కర్రీ స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫస్టే. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఏ కర్రీకైనా మొదలు పెట్టేది ఆనియన్తోనే కదండి. ఇదైతే అందరికీ తెలుసు. అంతే, అది మంచిగా వేపుకోవాలి. మనం కొంచెం వేగితే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. కొంచెం వేగాలి ఇది మనకి. దీంట్లో ఈ టైంలో జస్ట్ కొద్దిగా కరివేపాకు టేస్ట్కి. కరివేపాకు కదా అని తీసి అవతల పడేస్తామండి. దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మంచిగా 4-5 కరివేపాకులు కూడా తినేసేయండి పడేయకుండా. కరివేపాకు లేక చులకనగా చూసే వాళ్ళకు తెలియదండి వాళ్ళ విలువ. కొంచెం పసుపు వేసుకుందాం. అది ఓకేనా. పసుపు వేసినాక మళ్ళీ కొద్దిగా కలుపుకుందాం. ఈ స్మెల్ వాసన పోవాలి కదా, పసుపు వాసన. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. ప్రతి కూరకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఉండాల్సిందే మన తెలుగు వంటలకి కదండి. ఇది నిజమో అబద్ధమో నాకు కామెంట్ చేయండి. ఈ టైంలో ఇప్పుడు ఏం చేసామంటే కొంచెము కొత్తిమీర వేస్తుండండి. మా ఆయన ఎందుకు వేస్తుండే అంటే దీని ఫ్లేవర్ అనేది కొంచెం కర్రీకి పడుతుంది. మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి. అప్పుడు వాళ్ళు లాస్ట్లో కొత్తిమీర వేయకపోతుండే. ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయిందండి కొత్తిమీర లాస్ట్కి వేయడము. అదే కదా. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి మనం. అదేంది మీరు టమాటాలు వేయరా అని అనుకుంటున్నారేమో. టమాటా ఇప్పుడు వేయమండి మేము. అదే అనమాట, కొద్దిగా ఇవి వేగినాక టమాటాలు వేద్దాం అట్లా అనమాట. అంతే. ఇప్పుడు కలుపుకుందాం మంచిగా. మన కలర్ఫుల్ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ. దీంట్లో మంచిగా ఇప్పుడు నేను హై పెడుతున్నా. ఇప్పటి దగ్గర సిమ్లోనే వేసేసిన నేను. ఈ టైంలో హై పెట్టుకోవాలా. హై పెట్టుకొని కొంచెం సేపు ఏం చేయాలంటే దీన్ని మనం మంచిగా కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసినామంటే మనకు వంకాయలు ఎక్కడైనా చేదు రాకుండా, బ్లాక్ కాకుండా సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇట్లా పెట్టినాక ఈ టైంలో ఏం చేయాలంటే మనము ఈ టమాటా ఉంది కదండి, ఇట్లా పైన పెట్టేసేయాలి, కలపొద్దు. దీన్ని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అది కొద్దిసేపు మగ్గినాక నేను మీకు చూపిస్తాను. కొంచెం మంచిగా మనం మగ్గించుకోవాలండి. ఇది మగ్గినాక మిగతా అన్నీ వేసేసి ఇంకా మూత పెట్టుకోవడమే. అంత బాగుంటుంది మరి కర్రీ. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. రైస్కి అయితే సూపర్ అండి. రైస్కు ఇంత కర్రీ వేసుకొని ఇంత అన్నం తినేసేయచ్చు మంచిగా, అంత బాగుంటుంది. అయితే మా నాయనమ్మ ఏం చేసింది తెలుసా అండి, ఒకసారి ఏం చేసింది, నార్మల్గా ఈ వంకాయ కర్రీ తీసి పెట్టుకుంది, పక్కన ఉన్నది. అందులో డ్రై ఫిష్ వేసిన సంగతి నాకు తెలియదు. అయితే అందరం అన్నం తింటప్పుడు ఏం చేసింది, మా నాయనమ్మ అన్నం కలిపి కొంచెము నాకు పెట్టింది. బాగున్నది కూర తినండి అనేసి. వంకాయ కూర నిన్న టమాటా వంకాయ అని చెప్పింది. టమాటా వంకాయనే కదా అని అందరం తిన్నాం. నాకు కూడా తినబెట్టింది, నేను కూడా తింటే నాకు అసలు ఏ స్మెల్ రాలేదండి. అంటే అంత బాగున్నది టేస్ట్. తింటుంటే ఇంకా తినాలనిపించింది. ఓహో ఇది ఇంత బాగుంటుందా అని తర్వాత తిన్నాక చెప్తుంది మా నాయనమ్మ. ఏం వేసినా నాయనమ్మ ఇలా ఈ కూరలా అని అంటే, నువ్వు ఉరికిపోతావు చూడు బయటికి, అదే కూర ఇది అని అంటే వేయక్కనన్నా. వెయ్యకు కాదమ్మా, టేస్ట్ ఉందా లేదా అని చెప్పు నాకు అని అన్నది. టేస్ట్ ఉంది అనేసి అప్పటి నుండి
కొంచెం కొంచెం కొంచెంగా అలవాటు చేసుకున్న. టేస్ట్ బాగుంటే ఎవరమైనా తింటాం కదా, అట్లా నాకు ఈ కూర అలవాటు అయిందండి. దీనికి ఇంత పెద్ద స్టోరీ ఉంది. అందు గురించి అనేసి ఇప్పుడు మీకు ఇది మా నాయనమ్మ గుర్తుకొచ్చి ఈ కూర మీకు పరిచయం చేస్తున్నా కదండి. ఇదంతా ఇప్పుడు మనము కలుపుదాము, చూద్దాం ఏడికొచ్చిందో. మగ్గాలి మంచిగా. ఈ టమాటా కూడా ఇప్పుడు కలుపుకోవాలి. అదన్నమాట. ఎందుకు అట్లా వేసి ఫస్టే టమాటా కలపొచ్చు కదా అంటే, వంకాయలు అనేది పులుపు వస్తాయండి ఫస్టే టమాటాలు కలిపితే. మనము ఆ పులుపు అనేది మనకు రాకూడదు కూరకి. పులుపు వస్తే బాగుండదు కదా మనకి కర్రీ. అట్లా కొందరికి నచ్చుతుందండి ఆ టేస్ట్. ఎందుకో నాకు నచ్చదు ఆ టేస్ట్. మా నాయనమ్మ ఎట్లా నేర్పించి నేను అట్లనే చేస్తున్నా. ఇట్లనే నేర్పించింది నాకు కాబట్టి నేను ఇట్లనే చేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే మీరు వేరే రకం కూడా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇంకా కొంచెం మగ్గాలండి మనకు వంకాయ. కొంచెం మగ్గాలి అంతవరకు. ఇంకొంచెం 80% అయింది, ఇంకా 10% మనకు మగ్గాల. అంతలోపు ఏం చేద్దామంటే, ఈ చేపలు మనము ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీకు క్రిస్పీగా తినాలనుకుంటే కర్రీ మొత్తం అయినాక లాస్ట్కి వేసుకోండి. కొంచెం స్మూత్గా టెక్స్చర్ బాగుండాలి అని అనుకుంటే ఈ టైంలో వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇదే టైంలో వేస్తున్నానండి. కొంచెం మంచి కర్రీతో బాగుంటుంది, జ్యూసీ కానీ ఈ టైంలో వేసేస్తున్నాను అంతే. ఇప్పుడు మనము మిగతా అన్ని ఇంగ్రీడియంట్ కారము, ధనియా పొడి అవన్నీ వేసేద్దాము. వేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించినామంటే మన కూర రెడీ అయిపోతుంది. అంతే కదండి. ఒక 2 చిన్న స్పూన్ కారం, ఒక 2 స్పూన్ ధనియా ఇప్పుడు మనము వేసుకున్నాం కదండి. మనం వేసుకునేటివి అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు మంచి కలుపుకోవాలండి. చూడండి, ఎక్కువ కారం చేసుకుంటే కూడా ఆ కూరకు టేస్ట్ రాదండి. ఎక్కువ కారం చేసుకోవద్దు, అది కూడా చూసుకోండి. మనం ఎంత కారం వేసుకోవాలో అంతనే వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది మనకు వస్తుంది కూరలా. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ టైంలో ఏం చేయాలంటే మళ్ళీ కొంచెం మగ్గించుకుందాం మనము. మగ్గినాక నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకు కొంచెం మగ్గింది కదా జీరంతా. చూడండి ఈ టైంలో ఏం చేయాలంటే, చాలా గట్టిగా ఉంది కదండి, ఇట్లా మనం తినలేం కదా. చూడండి ఇప్పుడు కొంచెం మనం ఏం చేయాలంటే, చూడండి టీ గ్లాస్ ఇందులో సగం వేసిన వాటర్ అంతే. ఎక్కువ కూడా అవసరం లేదు మనకు. కొంచెం జ్యూసీ అవుతుంది కూర అంతా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మగ్గినాక చూపిస్తాను నేను. చూద్దామా ఇప్పుడు మనము మన వంకాయ మగ్గిందా లేదా చూద్దామండి. ఇట్లా మనకు వంకాయలు మరీ నలిగిపోవద్దు, ఇట్లా మెత్తగా కావద్దు. వంకాయ తినేంత ఉండాలండి మనకు వంకాయ అనేది. చూపిస్తాయిగో అంతే. ఇక చూడండి, చూసారా కాలుతుందండి. ఇగో మనకు వంకాయ ఉడికిపోయింది, చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం లాస్ట్లో మన స్టైల్లో కొత్తిమీర వేసుకుందాం. మన నాయనమ్మల స్టైల్ కాదు ఇది, ఇదైతే మన స్టైల్ కదండి. అందు గురించి అనేసి వేసుకుందాం అంతే. మన కొత్తిమీర వేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వంకాయ బొమ్మిడి చేపల కూర రెడీ అయిపోయింది. అంతే, ఇంత సింపుల్గా చేసుకున్నాం కదండి. టేస్టీ కర్రీ అయిపోయింది. చూడండి మన కలర్ఫుల్ వంకాయ బొమ్మిడి చేపల కూర రెడీ అయిపోయింది. చూసిరండి ఎంత బాగుందో. చూడండి ఇట్లా రావాలండి, ఇగురు టైప్ రావాలా. సూపర్ కదా. మీరు కూడా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంత మంచి రెసిపీ మిస్ కాకండి, ఎందుకంటే ముందే మా నాయనమ్మ నేర్పించిందండి ఈ కర్రీ. చాలా బాగుంటుంది ఇది. ట్రై చేసి నాకు కూడా ఎట్లా వచ్చిందని కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడైతే నా వంటలు అన్నీ వస్తాయండి. రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా సగం చూస్తే మీకు అర్థం కాదండి, ఫుల్ వీడియో చూడండి. అట్లా అంతే కదండి. ఇప్పుడైతే ఇంత మంచి కూర కొద్దిగా టేస్ట్ చేద్దాం మనము. మీకు టేస్ట్ చేసి నేను చెప్తాను. ఎట్లున్నా మీరు బాగున్నారని అంటారండి మీ యూట్యూబ్లో వాళ్ళు. మాకు తెలియందే ముందే అని అంటారు. కాకపోతే ఏంటంటే మేము ఇప్పుడు అబద్ధం ఆడతామండి, అబ్బా బాగుంది అనేసి. మీరు ట్రై చేసి అయితే మమ్మల్ని తిట్టుకుంటారు కదా, బాగాలేకుంటే కదా అండి. మంచి రెసిపీలే మీకు పరిచయం చేస్తానండి నేను. ఈరోజు నేను ఇది టేస్ట్ చేస్తాను. కాకపోతే మస్తు వేడిగా ఉందండి. వంకాయ చూడండి అల్వలెక్క అయిపోయింది.
మస్తు వేడంటే వేడుంది. టేస్ట్ చేస్తారండి? ఎంత బాగుందో తెలుసా అండి. ఉప్పు కారాలు అన్నీ సరిగ్గా సరిపోయినాయి. ఆ డ్రై ఫిష్ ఫ్లేవర్ అయితే వంకాయకి ఇట్లా సూపర్గా ఉంది. ట్రై చేయండి. బాయ్ అండి. బాయ్.